Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో ఎన్ఐటి తిరుచినాపల్లి అదేవిధంగా ఎన్ఐటి వరంగల్ గురించి డిస్కస్ చేసాము. అంటే సిఎస్సి కట్ ఆఫ్ ఎంత ఉంది, సిఎస్సితో పాటు లోయర్ బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది అనేది ఆ వీడియోలో మనం చూడటం జరిగింది. దాంతోపాటు ఆ ఎన్ఐటీస్ యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది అనేది కూడా డిస్కస్ చేశాను అనమాట. ఈరోజు మన సౌత్ ఇండియాలో ఇంకొక ఎన్ఐటి కర్ణాటకలో ఉన్నటువంటి సూరత్కల్ ఎన్ఐటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ వచ్చేసి కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ జేఈ మెయిన్స్, ఎంసెట్, ఏపీసెట్తో పాటు అన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి కొన్ని గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. రేపు మీరు జాయిన్ కావడానికి, మీరు ఎంచుకోవడానికి. అదేవిధంగా స్టూడెంట్ యొక్క స్కిల్స్ అనేది స్టూడెంట్కి, అదేవిధంగా తన యొక్క పేరెంట్కి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. రేపు తన లైఫ్లో ఎటువంటి బ్రాంచ్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఎటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకోవాలి, అదేవిధంగా 10th క్లాస్ తర్వాత ఏ కోర్స్ జాయిన్ కావాలనేది కూడా మనం ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది 1 అవర్ కండక్ట్ చేసి వచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా మీకు ఒక 1 అవర్ ఆన్లైన్లో నేను కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ సంప్రదించవచ్చు. ఓకే, ఇప్పుడు మనము డిస్కస్ పోయేది ఎన్ఐటి సూరత్కల్ అనమాట. సో ఎన్ఐటి సూరత్కల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఎన్ఐటి సూరత్కల్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి మీకు 10 ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు 15 to 18 lakhs ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 51 lakhs ఉందన్నమాట. ఫస్ట్ ఇయర్లో కనుక మీరు ఫీజు కనుక తీసుకున్నట్లయితే మీకు 1.5 lakh వరకు ఉంటుంది. సో ఓవరాల్గా మీకు 4 yearsకి ట్యూషన్ ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5 lakhs అరౌండ్ ఉంటుందన్నమాట. ఇది మీకు ఎన్ఐటి ట్యూషన్ ఫీజు. అదేవిధంగా మీకు హాస్టల్ ఫీజు అనేది మీకు ఒక 25,000 to 35,000 ఏ ఎన్ఐటీలోనైనా పర్ సెమిస్టర్ మీరు కట్టాల్సి ఉంటుంది. సిఎస్సి కట్ ఆఫ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ జేఈ మెయిన్స్ 2020లో ఇక జనరల్ కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే మీకు హోమ్ స్టేట్ కోటా తీసుకున్నట్లయితే సో 2,957 ఉందన్నమాట. అదర్ స్టేట్ కోటా వచ్చేసి మీకు 1,689 ఉంది. అదే ఈడబ్ల్యూఎస్సి కేటగిరీ తీసుకున్నట్లయితే 1,173 హోమ్ స్టేట్ కోటా సిఎస్సి కట్ ఆఫ్, అదర్ స్టేట్ కట్ ఆఫ్ 247. ఓబీసీ కనుక మనం తీసుకున్నట్లయితే 1,992 అది హోమ్ స్టేట్, అదర్ స్టేట్ అయితే 444 అనమాట, 444. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ హోమ్ స్టేట్ తీసుకున్నట్లయితే 1,310, అదేవిధంగా అదర్ స్టేట్ తీసుకున్నట్లయితే 141. ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే హోమ్ స్టేట్ 269, అదర్ స్టేట్ అయితే 54 అనమాట. ఇది సిఎస్సి బ్రాంచ్ కట్ ఆఫ్. దానికి దగ్గరలోనే మనకి ఈసీ ట్రిపుల్ ఉంటుందన్నమాట. అదే లోయర్ బ్రాంచెస్ లోయెస్ట్ కట్ ఆఫ్ కనుక మనం తీసుకున్నట్లయితే జనరల్ కేటగిరీది సో ఇక్కడ వచ్చేసి మీకు 27,100 వరకు మీకు జనరల్ కేటగిరీలో లోయర్ బ్రాంచెస్ అనేవి వచ్చాయి. ఈడబ్ల్యూఎస్లో తీసుకున్నట్లయితే మీకు 4,665 వరకు వచ్చిందనమాట. ఓబీసీలో కనుక తీసుకున్నట్లయితే 9,917, ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్లయితే 4,239, ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే 1,393. ఒక జనరల్ కేటగిరీది మాత్రమే సిఆర్ఎల్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు. మిగతా కేటగిరీస్ అవన్నీ కూడా వాళ్ళ కేటగిరీ ర్యాంక్స్ అనమాట. ఇట్లా మన ఎన్ఐటి సూరత్కల్లో మన కట్ ఆఫ్ అనేది ఉందన్నమాట. సో మన అదృష్టం ఏంటంటే సౌత్ ఇండియన్స్కి దాదాపు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఎన్ఐటీస్ అన్నీ కూడా చాలా మంచి టాప్ ఎన్ఐటీస్. ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి రూర్కేలా అండ్ కొత్తగా వచ్చినటువంటి తాడపల్లి కూడా ఎన్ఐటి కూడా చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతూ ఉందన్నమాట. సో ఇది ఒక ఎన్ఐటి సూరత్కల్ గురించి. సో ఇక్కడ మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కర్ణాటకలో సూరత్కల్లో ఉంది కాబట్టి స్టూడెంట్స్, ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అదర్ స్టేట్ ఇదే మనం, ఎందుకంటే నార్మల్గా ఆంధ్ర నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తారు, కానీ మనం కర్ణాటక వెళ్ళి రాసే చాలా తక్కువ కాబట్టి మనం ఇక్కడ ఈ స్టేట్దే తీసుకోవాల్సి ఉంటుంది, అదర్ స్టేట్ కోట అనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్.